హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో థంబ్‌నెయిల్ చూసారు కదా! ఆహ్, ఏంటి అంటే నా ఇమిటేషన్ జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ అనేది మీకు చూపిస్తాను. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా? సో, యాక్చువల్‌గా గోల్డ్ లాగా ఏది ఉండదు. గోల్డ్ గోల్డే కదా! దానికున్నటువంటి లుక్ కానివ్వండి, దానికున్న వాల్యూ దేనికి ఉండదు. బట్ ఏంటి అంటే ఎవ్రీ టైము ప్రతి అకేషన్‌కి గోల్డ్ అయితే ఎఫర్ట్ చేయలేము కదా! మాక్సిమం చాలామందైతే ఎఫర్ట్ చేయలేము. సో, అలాంటప్పుడు ప్లస్ ఏంటి అంటే ఆహ్, ఇప్పుడు ప్రతిసారి గోల్డ్ ఇంట్లో అవైలబుల్‌గా ఉండాలి అని లేదు. కొంతమంది సేఫ్టీ పర్పస్‌న లాకర్‌లో పెట్టుకుంటాము. లేదు అంటే గోల్డ్ అనేది కూడా ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీ లాగా అయిపోయింది కదా ఇప్పుడు. సో, ఏదన్నా దానికి అవసరమైంది అనుకుంటే బ్యాంక్‌లో పెట్టుకోవటం అట్లా చేసుకుంటున్నాము. సో, ఎవ్రీ టైము గోల్డ్ అవైలబుల్‌గా ఉండదు. ఏదన్నా ఫంక్షన్స్‌కెళ్ళాలి అంటే. సో, అలాంటప్పుడు కూడా ఇట్లాంటి జ్యువెలరీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఏంటి అంటే గోల్డ్ ఉంది అనుకోండి. మేబీ 1 ఆర్ 2 ఐటెమ్స్ మాత్రమే ఉంటాయి. ఏదైనా ఇప్పుడు హారం ఉందనుకోండి మాక్సిమం 1, 2, 3 అట్లా ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నార్మల్‌గా అలానే ఉంటాయి కదా! సో, ఎవ్రీ టైము అదే జ్యువెలరీ వేసుకున్నామనుకోండి, సో, మనకి కొంచెం బోర్‌గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు బయట ఎలా ఉంది అంటే మీకు బ్యాంక్‌లో ఎంతుంది అన్నది ఎవరు కూడా చూడరు. ఏం మీరెలాంటి డ్రెస్ వేసుకున్నారు, ఎలా రెడీ అయ్యారు, ఎలాంటి జ్యువెలరీ పెట్టుకున్నారు, ఇవే చూస్తున్నారు కదా! సో, అలాంటప్పుడు కొంచెం బయటికెళ్ళినప్పుడు కొంచెం మంచిగా రెడీ అయ్యామనుకోండి బావుంటుంది కదా! సో, అందుకే చాలామంది కూడా గోల్డ్‌తో పాటు ఇవి కూడా ఎక్కువ మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! సో, అలాంటివి కొన్ని నా దగ్గరున్న కొన్ని లో బడ్జెట్, కొంచెం నార్మల్ బడ్జెట్‌వి మాక్సిమం అయితే నేను కూడా పెద్దగా ఇమిటేషన్ జ్యువెలరీ అయితే నేను కూడా తీసుకోను. బట్ ఏంటంటే ఇప్పుడు బయట ట్రెండ్ కొంచెం అలా ఉంది కదా! సో, గోల్డ్ ఐటమే వేసుకోవాలి. అదే గోల్డ్ జ్యువెలరీ వేసుకోవాలని లేకుండా అకేషన్‌కి తగ్గట్టుగా కొంచెం ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని రీసెంట్‌గా నేను తీసుకున్నవి, కొన్ని ఓల్డ్‌వి నా దగ్గర ఉన్నవైతే నేను చూపిస్తాను. సో, దానికన్నా ముందు ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో, నా ఫస్ట్‌దొచ్చేసి ఇదండి. నేను కొన్ని ఈ మధ్య రీసెంట్‌గా తీసుకున్నవే చూపిస్తాను. ఇట్లా కవర్స్‌లో వస్తాయి కదా! మనం ఇదే కవర్‌లో గనుక పెట్టేసుకున్నామనుకోండి యూజ్ చేసుకున్న తర్వాత కొంచెం లాంగ్ లాస్టింగ్ బావుంటుంది. కొంచెం ఆహ్, స్వెట్టింగ్ రాకుండా కొంచెం నీట్‌గా ఉంచుకోవటం ఇట్లా చేసుకున్నామనుకోండి కొంచెం షైనింగ్ పోకుండా కొంచెం నీట్‌గా అనిపిస్తాయి కదా! ఎక్కువ డేస్. సో, ఇదొచ్చేసి నా ఫస్టు జ్యువెలరీ. మీకు కనిపిస్తుంది కదా! చూడండి. ఇదైతే చాలా హెవీగా ఉంది. లుక్ వైస్‌గా అండ్ ఇట్లా బరువు కూడా చాలా కొంచెం బరువుగా ఉంది. ఇదొచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి లాగా ఉంది. అమ్మవారి ఫేస్ లాగా ఉంది. దాని పైనొచ్చేసి ఇట్లా కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. ఇదొచ్చేసి హారం టైపు. కొంచెం వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. చూడండి. చాలా బావుంది. నార్మల్‌గా ఇట్లాంటివి హెవీగా ఉన్నవే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఎవరు కూడా 2 ఆర్ 3 ఐటెమ్స్ లాగా ఎవరు వేసుకోవట్లేదు కదా ఇప్పుడు. అందరూ వేసుకుంటే ఒకటే ఒక్కొక్క హెవీ ఐటెము లేదు అంటే హెవీ జ్యువెలరీ లాగా అట్లా యూజ్ చేస్తున్నాం కదా! సో, అలాంటి వాటికి ఇది బావుంటుంది. అండ్ బరువుంది, క్వాలిటీ కూడా బావుంది. సో, ఇదొచ్చేసి నేను ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. బేగం బజార్ తెలుసు కదా! బేగం బజార్‌లో తీసుకున్నాను. అరౌండ్ 6,000-7,000 అయితే కాస్ట్ అయింది నాకు. వర్తా అంటే డెఫినిట్‌గా వర్తే. చాలా బావుంది.
సో, నేను రీసెంట్‌గా ఇంట్లో ఫంక్షన్ కోసం తీసుకున్నాను. ఇంట్లో ఫంక్షన్ కాబట్టి బావుంటుంది కదా! కొంచెం హెవీగా అనేసి. దీనికొచ్చేసి ఈ సేమ్ కింద ఏదైతే లాకెట్ ఉందో, అదే లాకెట్‌తో లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి చూడండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. అండ్ చాలా బరువున్నాయి. మీరు గనక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అకేషన్‌కి గనక ఇది వేసుకొనున్నామంటే ఈవినింగ్ వరకు కూడా చెవి పెయినొచ్చే అంత బరువయితే ఉన్నాయి. నాకైతే అనిపించింది. మేబీ ఎక్కువ అలవాటున్న వాళ్ళకేం లేదేమో కానీ. సో, చూడండి మీకు కనిపిస్తుంది గదా! చాలా బావుంది క్వాలిటీ. వేసుకున్నా కూడా లుక్ చాలా బావుంది. నేను వీలుంటే పిక్స్ లాగా యాడ్ చేయడానికైతే చూస్తాను. నేను వేసుకున్నప్పుడు శారీ మీదకైతే చాలా బావుంటుంది. ఓకేనా? సో, ఇది నా ఫస్ట్ జ్యువెలరీ. మళ్ళీ మనం సేమ్ ఇలానే కవర్‌లో పెట్టేసుకున్నామనుకోండి, సో, ఎక్కువ రోజులు పనిచేస్తాయి మంచిగా. సో, ఇది ఫస్టు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఆఫ్‌లైనే తీసుకున్నాను. బేగం బజార్‌లోనే తీసుకున్నాను. హ్మ్. ఇదొచ్చేసి ఇది కూడా హారం లాగానే. సో, ఇది చూడండి కనిపిస్తుందా? కిందొచ్చేసి వినాయకుడు, వినాయకుడు చుట్టూ నెమలి, పైనొచ్చేసి లక్ష్మీదేవి, పక్కన నెమలి ఇద్దరొచ్చారిక్కడ. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, ఇట్లా పగడంలాగా కొంచెం పింకిష్ రెడ్ కలరు అండ్ వైటు, గ్రీను పైనొచ్చేసి ఇట్లా ఏనుగులొచ్చాయి. ఏనుగు ఫేసెస్ వరకు. సో, ఓవరాల్‌గా అయితే ఇట్లా ఉంది. బావుంది. ఇది కూడా ఫంక్షన్ కోసమే తీసుకున్నాను. ఇది అరౌండ్ 5,000 అయితే నాకు ప్రైస్ పడింది. 5,000. సో, బావుంది. ఇవైతే అంత మనం చెప్పే వరకు కూడా ఇది గోల్డ్ ఐటెమ్ కాదు అనైతే ఎవరికీ తెలీదు. నార్మల్‌గా ఎవరు మీరు వేసుకుంది గోల్డా? రోల్డ్ గోల్డ్ ఇట్లా ఏమి అడగరు కదా! బావుంది. కొత్తగా వేసుకున్నామా లేదా అనే చూస్తారు కాబట్టి నార్మల్‌గా బయట. సో, ఇది వేసుకుంటే ఏదో 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ లాగా కాకుండా మంచిగా గోల్డ్ ఐటెమ్ లాగా చూడటానికి కూడా బావుంది. చీప్ క్వాలిటీ లాగా అయితే ఏముండదు కదా! సో, దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి సేము అంతే. కింద వినాయకుడొచ్చింది. పైనొచ్చేసి అమ్మవారి ఫేస్, లక్ష్మీదేవి ఫేస్. చిన్న ఫేస్ లాగా ఇయర్ రింగ్స్ వచ్చాయి. కింద సేమ్ బుట్టొచ్చింది. సో, ఏదన్నా సింపుల్ అకేషన్ అనుకోండి, ఇట్లా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇయర్ రింగ్స్ హెవీగా ఉండి, చిన్న నల్ల పూసలు గాని అట్లాంటిది వేసుకున్నా కూడా మంచిగా బావుంటుందని అనిపిచ్చింది. ఇదొచ్చేసి 5,000 అట్లా నాకు ప్రైస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి సో, ఇదండి. ఇది నెక్స్ట్‌ది. సో, ఇదొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 4, 5 నాకు తెలిసి 3, 4 ఇయర్స్ అయితే అవుతుంది ఇది తీసుకొని కూడా. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఐ మీన్ ఇది కాస్ట్ వచ్చేసి 600 అండి. ఇది కాంబో లాగొచ్చింది. ఐ మీన్ నెక్లెస్ వచ్చింది, హారము అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. పాపడి చైన్ కూడా వచ్చింది. పాపిడి బిళ్ళ కూడా వచ్చింది. సో, ఇవన్నీ కలిపి నాకు పడిన కాస్ట్ అయితే 600, 600-700 అంతే. నాకు ప్రైస్ అయితే గుర్తులేదు గానీ అంతే 600-700. ఆ ప్రైస్ లాగైతే లేదు. క్వాలిటీ చాలా చాలా బావుంది. వేసుకున్నా కూడా అద్దిరిపోయింది లుక్ అన్నట్లుంది. సో, ఇదొచ్చేసి నేను గ్రీన్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను. గ్రీన్ ఉంది. ఇంకా పగడం కలర్ ఉంటది కదా! కొంచెం రెడ్ కలర్, పర్పుల్ కలర్ షేడ్‌తో. సో, అదుంది. ప్లస్ రెడ్, గ్రీన్ కలిపేసి కాంబినేషన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేయండి మీషోలో అయితే. ఇదొచ్చేసి షార్ట్ హారము. అండ్ ఇదొచ్చేసి లాంగ్ హారము. లాంగ్ హారము. సో, యాక్చువల్‌గా అయితే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఫంక్షన్ కోసం
నేను దీన్నయితే నడుముకి వడ్డానంలాగా కూడా యూజ్ చేసుకున్నా. అప్పుడు కొంచెం కొంచెం కాదు సన్నగా ఉన్నాను. నాకిది వడ్డానంలాగా కూడా సరిపోయింది. మంచిగా వెనకిట్లా థ్రెడొచ్చింది. అంత మంచిగా కూడా అడ్జస్ట్ అయిపోయింది. చాలా బావుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సేమ్ ఈ కింద లాకెట్ ఏదైతే ఉందో, ఈ లాకెట్టే ఇయర్ రింగ్స్ వచ్చాయి. బట్ ఇయర్ రింగ్స్ అయితే నేను ప్రెజెంట్ చూపించట్లేదు. ఎక్కడో వేరే దగ్గర పెట్టేసుకున్నాను. చూడండి చాలా చాలా బావుంది. 600-700 కాస్టే ఉంటుంది. డెఫినెట్‌గా అయితే చెక్ చేయండి మీషోలో. ప్రెజెంట్ కూడా నాకు తెలిసి అవైలబుల్‌గా ఉంది ఈ పీస్ అయితే. ఆ ప్రైస్‌కైతే డెఫినిట్‌గా వర్త్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇదైతే నేను యూజ్ చేసుకోను. ఇది మనం అమ్మవారికి శ్రావణ మాసంలో అమ్మవారి కోసం ఆహ్, రెడీ చేసుకుంటాం కదా! అమ్మవారి కోసం యూజ్ చేసుకుంటున్నా. ఇదొచ్చేసి మా బ్రదర్ ఇన్ లా తీసుకొచ్చారు రామేశ్వరంలో. సో, రామేశ్వరం ఐడియా ఉంది కదా! అక్కడ ఇలాంటి జ్యువెలరీ ఎక్కువ దొరుకుతది కదా! సో, తను అక్కడికెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. ఇట్లా మంచిగా పెద్ద లాకెట్టు పగడాలు లాంటి లాకెటొచ్చేసి ఇట్లా కాసులొచ్చాయి మొత్తం. అమ్మవారి కాసులొచ్చాయి. షార్ట్ హారం ఇది. బట్ నాకన్నా కూడా మంచిగా ఇది కాసులు గూడా ఉన్నాయి కదా! అమ్మవారికి యూజ్ చేసుకుంటే మంచిగా రెడీ చేసినప్పుడు శ్రావణ మాసంలో బావుంటుంది అని అనిపిచ్చి నేనైతే పెట్టుకోనండి. అమ్మవారి కోసం ఉంచుకున్నాను. ఇది కూడా అయితే చాలా బావుంది. పెట్టుకున్నా కూడా అమ్మవారికి పెట్టినా కూడా చాలా బావుంది. నేను మాక్సిమం ఆ పిక్ కూడా పెడతాను. ఇదైతే ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా రామేశ్వరంలో. ఇప్పుడు ఈ కాసులనేది ఇప్పుడు కాదు ఎప్పటికి కాసులనేది ట్రెండింగే కదా! సో, మళ్ళీ మనము ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో మాక్సిమం మళ్ళీ మనం తిరిగి అదే అక్కడికే వెళ్తున్నాం గదా! సో, ఫ్యాషన్ అయినా అట్లా జ్యువెలరీ అయినా సో, ఈ కాసులనేవి అప్పట్లో బాగా యూజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! మంచిగా డ్రెసెస్‌కి కూడా ఐ మీన్ బ్లౌజెస్‌కి వర్క్‌కి కూడా కాసులు యూజ్ చేస్తున్నారు. కాసుల పేరు మోడల్ కాసుల పేరు యూజ్ చేస్తున్నారు. సో, బావుంది. నాకు మంచిగా అనిపిచ్చింది. నచ్చింది. సో, ఇదొకటి. ఓకేనా? సో, నెక్స్టొచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. సో, నాకొక కూతురు గూడుంది. సో, మాక్సిమం కూడా తనకి, నాకు యూజ్ అయ్యేలానే తీసుకుంటాను. తను పిల్లలు హెవీ జ్యువెలరీ అనేది వాళ్ళేం అంత ఇష్టపడరు కదా! ఎక్కువ వేసుకోరు. సో, అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం చిన్న ఐటెమ్స్ వాళ్ళకి నచ్చేదే బెటర్ కాబట్టి నేను మాక్సిమం కొంచెం చిన్నగానే తీసుకుంటాను. ప్లస్ నాకు కూడా అంత హెవీగా అయితే వేసుకోవడం నాకు ఇష్టముండదు. బట్ ఇప్పుడు కొంచెం బయట అదే ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఎప్పుడన్నా అలా చూస్తాను కానీ, నాకు మాక్సిమం ఇట్లా ఏదైనా చిన్నగా ఒక నల్ల పూసలు పెట్టేసుకోండి. నాకు కొంచెం అట్లానే ఇష్టము. సో, కొంచెం సింపుల్‌వే తీసుకుంటాను నేను. ఇది కూడా మీషోలో తీసుకున్నా. ఇది పాప కోసం. ఇది చాలా చాలా బావుంది. పెట్టుకుంటే నేను ఆ పిక్ పెడతాను మీకు. ఇది అరౌండ్ 150-200 అంతే ఉంటుంది నాకు తెలిసి. ఈ మధ్యలో లాకెట్ వల్లో ఏమో ఈ కలర్ వల్లో చాలా బావుంది. ఇట్లా నెక్ పీస్ లాగొస్తుంది. ఇట్లా జస్ట్ నెక్‌కే వస్తుంది. మనకైనా సరిపోతుంది. వెనక థ్రెడ్ ఉంది కాబట్టి. బట్ నాకన్నా కూడా నేను తనకే యూజ్ చేసుకుంటాను. చూడండి ఇట్లా 5 లైన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇవి కూడా ఎక్కువ ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఎక్కువ చైన్స్, ఎక్కువ లైన్స్ లాగా యూజ్ చేసుకోవటం. సో, ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో, ఇదొచ్చేసి నాకు ఈ కలర్ నచ్చింది. ఈ కలర్ అయితే కొన్ని అన్నిటికి మ్యాచ్ అవుతుంది కదా! అనిపిచ్చి నేను కొంచెం ఇది తీసుకున్నాను. చాలా బాగుంది. ఇదంతే 150-200 ఆ కాస్ట్‌లోనే ఉంటుంది. ఇది తీసుకొని కూడా అరౌండ్ 2-3 ఇయర్స్ అవుతుంది. బట్ చాలా బానే పర్లేదు. 150-200 కాస్ట్‌కైతే బానే యూజ్ చేసుకుంటుంది తను. బావుందనిపించింది. ఇట్లా మంచిగా బాల్స్ కూడా ఐ మీన్ ఇది ఏవైనా ముత్యాలు ఇవి కూడా ఎక్కువ హ్మ్, పెద్ద సైజ్ కూడా కాదు. మీడియం సైజ్‌లో ఉన్నాయి కాబట్టి 5 చైన్స్ అయినా కూడా మంచిగా బావుంది పెట్టుకున్నప్పుడు కూడా. సో, ఇదొచ్చేసి మీషోలోనే తీసుకున్నాను. నెక్స్టొచ్చేసి ఇది కూడా చిన్న చోకర్ లాంటిదే. ఇది కూడా పాప కోసమే తీసుకున్నాను.
సో, కొంచెం తనకి ఇట్లాంటివే నచ్చుతది అనేసి ఇది ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. కూకట్పల్లిలో మామూలుగా రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి గదా! స్ట్రీట్ షాపింగు. దానిలో తీసుకున్నాను. ఇది అరౌండ్ 200 అలా పడిందనుకుంటా నాకు. ఇది చాలా బావుంది. ఇది కూడా చిన్నగా సింపుల్‌గా వాళ్ళేమన్నా చిన్న చిన్న లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి వేసుకున్నప్పుడు బావుంటుంది. సో, మనకైనా పెట్టుకుంటే బావుంటుంది. ఏదన్నా సింపుల్‌గా చిన్న ఫంక్షన్స్‌కి. ప్లస్ దీన్నొచ్చేసి మనం మంచిగా దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! పిల్లలకైనా, మనకైనా. సో, అరవంకి టైప్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి కొంచెం రెడ్, గ్రీన్ కలర్, వైట్ కలర్ స్టోన్స్ ఇలా కొంచెం చిన్నగా కిందేమైనా హ్యాంగింగ్స్ ఉన్నాయి అంటే, కొంచెం దాని లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. హ్యాంగింగ్స్‌తో ఉంటే ఏదైనా బావుంటుంది కదా! సో, తనకి బావుంటుంది. ఫంక్షన్స్‌లో తనుకి సింపుల్‌గా లాంగ్ ఫ్రాక్స్ మీద హెల్ప్ అవుతుంది కదా! బావుంటుందని చెప్పేసి తీసుకున్నా. ఇది కూడా అంతే ఒక 200 అంతే ఉంటుంది కాస్ట్. సో, బావుంది గదా! సింపుల్‌గా పిల్లలకి. నెక్స్టొచ్చేసి ఇది కూడా మా పాప కోసమే తీసుకున్నాను. ఇవన్నీ కూడా చూడటానికి గోల్డ్ ఐటెమ్స్ లాగే ఉన్నాయి కదా! సో, మనకి పెద్దగా ఏం డిఫరెన్స్ తెలీదు. గోల్డ్ పెట్టుకున్నారా, ఏం పెట్టుకున్నారా అని. ఇదైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి 7, 8 ఇయర్స్ అయితే అవుతుంది ఇది తీసుకొని. ఇది ఆఫ్‌లైన్‌లో తీసుకున్నానండి. ఇదొచ్చేసి మెరూన్ కలర్ అండ్ గోల్డ్ వైట్ కలర్ స్టోన్స్ లాగా వచ్చింది. సింపుల్‌గా వాళ్ళకి తనకైతే కొంచెం మినీ హారం లాగా ఉంటుంది. మనకి కొంచెం ఇలా ఉందంటే వాళ్ళకి కొంచెం ఇంకా కొంచెం కిందకి కూడా వస్తుంది. లేదు అంటే మనం ఇట్లా నార్మల్ నెక్ పీస్ లాగా అయినా పెట్టుకోవచ్చు కదా! సో, తన కోసం అని చెప్పేసి తను 3, 4 ఇయర్స్ ఉన్నప్పుడు 2, 3 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్నట్లున్నాను. సో, ఆ ఏజ్‌లో అంటే గోల్డ్ పెట్టాము అంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు సో, వాళ్ళు పడేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా! చిన్న ఏజ్ కాబట్టి. సో, అప్పుడు బావుంటుంది కదా! అనేసి తీసుకున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా షైనింగ్ అలానే ఉంది. క్వాలిటీ అలానే ఉంది. కాస్ట్ అయితే నిజంగా గుర్తులేదండి నాకు. బట్ ఏంటంటే మీకొక ఐడియా కోసం పిల్లలకి ఇట్లాంటివైతే సింపుల్‌గా బావుంటుంది కదా! అనేసి జస్ట్ చూపిస్తున్నాను మీకు అంతే. సో, నెక్స్టొచ్చేసి ఇది కూడా మా పాప కోసమే. అంటే ఇద్దరి కోసం అని తీసుకుంటాము. బట్ ఏంటి అంటే ఎక్కువ తనకి సూట్ అయ్యేలాంటివే తీసుకుంటాను. ఎందుకంటే మనం ఏదైనా వేసుకుంటాము. బావుంది డిజైన్ అంటే. బట్ పిల్లలేంటి వాళ్ళు ప్రతీదీ గుచ్చుకోకూడదు. వాళ్ళకి హెవీగా ఉండకూడదు. వాళ్ళకి అన్నీ ఎక్కువ వాళ్ళకి కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ తనకి నచ్చిందే నేనైతే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా రీసెంట్‌గానే తీసుకున్నాను. ఏదో అకేషన్ కోసం. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది పెట్టుకుంటే గూడా. సో, ఇది వచ్చేసి ఆఫ్‌లైనే తీసుకున్నాను. అరౌండ్ 1600 నాకట్లా కాస్టొచ్చింది. సో, ఇది కూడా అంతే నెక్ పీస్ లాగా పెట్టుకోవచ్చు. చూడండి. ఇక్కడ థ్రెడ్ ఉంది కదా! కనిపిస్తుందో లేదో. సో, చూడండి నెక్ పీస్ లాగా పెట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. సో, గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ మంచిగా ఇవి ఇలా హ్యాంగింగ్స్ లాగా ఊగుతున్నాయి. సో, వైట్, గ్రీన్ కాంబినేషన్. గ్రీన్ కాంబినేషన్‌తో ఏదున్నా బావుంటుంది. వైట్, గ్రీన్ అయితే ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ లాగా ఉంటుంది కదా! సో, చాలా బావుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ లాగా సింపుల్‌గా ఉంది. సో, మనకైనా బావుంటుంది. ఏదైనా డ్రెసెస్ మీద కొంచెం ట్రెడిషనల్ డ్రెసెస్ మీద సింపుల్‌గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటియయితే పెట్టుకోవచ్చు. సో, ప్రతిసారి హారము, నెక్లెస్ ఇట్లాంటియన్నీ వేసుకోలేము కదా! సో, ఇట్లాంటివి మనకైనా డ్రెసెస్ మీదకి బావుంటాయి. పిల్లలకైనా నచ్చుతది. ఇదొచ్చేసి అరౌండ్ 1600 కాస్ట్ అయింది. దీనికొచ్చేసి నాకు హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. హ్మ్. సో, ఇలా చిన్న హ్యాంగింగ్స్ వచ్చాయి గ్రీన్ కలర్‌తో. బావుంది ఇది కూడా. ఇది కూడా రీసెంట్‌గా తన కోసమే తీసుకున్నాను. నెక్స్ట్ ఐటెమ్ కూడా తన కోసమే తీసుకున్నాను. హ్మ్. ఇది కూడా నార్మల్‌గా ఎవ్రీ టైమ్ కూడా ట్రెడిషనల్‌గానే రెడీ అవ్వం కదా! సో, కొంచెం పార్టీ వేర్‌గా అట్లా రెడీ అవుతుంటారు కదా పిల్లలు. హ్మ్. సో, ఇదేదో ఒక నెట్టెడ్ గాగ్రా మీదకి అలాంటి గాగ్రాస్ మీదకి ఇట్లాంటి గోల్డ్ టైప్ ఐటెమ్స్ పెట్టామంటే బావుండదు.
నెట్టెడ్ గాగ్రాస్‌కి వాటికి కదా! సో, కొంచెం ఇట్లాంటివి ఉంటే కొంచెం ట్రెండీగా బావుంటుంది కదా! సో, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. తనకేదో ఒక మ్యారేజ్ కోసం ఇదైతే బావుంటుంది తనకి కొంచెం హ్మ్. ఏంటి సారీ ట్రెడిషనల్‌గా కాకుండా కొంచెం మోడర్న్ లుక్ వస్తుంది కదా! తన డ్రెస్‌కనేసి మ్యాచింగ్ తీసుకున్నాను. ఇదొచ్చేసి అమెజాన్‌లోనే తీసుకున్నాను. అమెజాన్‌లో అరౌండ్ 1300 అలా కాస్ట్ అయినట్లుంది నాకు. ఇది కూడా అంతే క్వాలిటీ బావుంది. బట్ ఏంటి అంటే ఇట్లాంటివి పెట్టుకొనెళ్లారంటే ఆహ్, మేబీ కొంచెం రిలేటివ్స్‌లో కొంతమంది గోల్డ్ కూడా పెట్టుకోలేదు. పిచ్చివి పెట్టుకున్నారు. మేబీ అలా అనుకుంటారు. ఇలా సిల్వర్ చైన్ వచ్చింది దీనికి. అలా అనుకుంటారు. అట్లా అని తప్ప ఇదైతే క్వాలిటీ పరంగా కానీ, లుక్ వైస్‌గా కానీ చాలా బావుంది. సో, నాకైతే చాలా నచ్చింది. ఏమన్నా నెట్టెడ్ డ్రెసెస్‌కి వాటికైతే ఇలాంటివి సెట్ అవుతాయని అనిపిస్తది నాకు. దీనికి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇది అమెజాన్‌లో ఉంది. మీషోలో కూడా ఉంది. సో, నేనైతే అమెజాన్‌లో తీసుకున్న 1100 అట్లా. దీనికి ఇలా ఈ హ్యాంగింగ్స్ వచ్చాయి. సో, ఈ పొడవుగా కొంచెం హ్యాంగింగ్స్. బావుంది. లుక్ వైస్‌గా బావుంది. క్వాలిటీ వైస్‌గా కూడా బావుంది. సో, ఇది కూడా అంతే మనమైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఇవన్నీ నావి వచ్చేసి కొన్ని నావి, మా పాపవి మేము తీసుకున్న నా దగ్గరున్న కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ గానివ్వండి, 1 గ్రామ్ గోల్డ్ ఇట్లాంటివి. సో, ఎలా అనిపించింది వీడియో నచ్చిందా? డెఫినెట్‌గా నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్‌లోడ్ చేసుకున్న నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. చాలామంది చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మళ్ళీ వెంటనే స్కిప్ చేసేస్తున్నారు. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.